గాంధీజీ ఈ రోజున ప్రార్థన గౌరవ భంగ దినంగా ప్రకటించాడు. 1919 ఏప్రిల్ 6. ముస్లిం లీగ్ స్థాపించిన సంవత్సరం 1906. ప్రత్యేక నియోజకవర్గాలు 1909లో వీరికి కేటాయించారు. ముస్లింలు బెంగాల్ విభజనను సమర్థించినది ముస్లిం లీగ్. జలియన్ వాల్ బాగ్ నిరసనగా నైట్హుడ్ బిరుదును తిరస్కరించినది ఠాగూర్. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1920. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ప్రత్యక్ష చర్య దినంగా ఈ రోజున ముస్లిం లీగ్ ప్రకటించింది. 1946 ఆగస్టు 16. 1947లో భారతదేశంలో చివరి వైస్రాయిగా నియమించబడినది మౌంట్ బాటన్. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగిన కేంద్ర శాసన సభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రజల శాతం 1%. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండు ప్రధాని ఎవరు? చర్చిల్. భారతీయులు స్వాతంత్య్రం పొందటానికి కొంతమేర సుముఖత వ్యక్తం చేసిన ఇంగ్లాండు రాజకీయ పక్షం లేబర్ పార్టీ. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించిన సంవత్సరం 1909. సారే జహాసే అచ్చా రచయిత మహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించినది చౌదరి రెహ్మత్ అలీ. ముస్లిం లీగ్ పాకిస్తాన్ను తీర్మానంను ఆమోదించింది 1940 మార్చి 23. 1942 గాంధీజీ చర్చలు జరుపుకుంటకు ఇంగ్లాండ్ వచ్చిన మంత్రి స్టఫర్డ్ క్రీప్. 1942 ఆగస్టులో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా. జపాన్ దేశ సహాయంతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలని కృషి చేసింది సుభాష్ చంద్రబోస్. సంస్థానాల విలీనం చేసే బాధ్యతను స్వీకరించిన భారతీయుడు వల్లభాయ్ పటేల్. భారత ప్రభుత్వం రాజభరణం రద్దు చేసిన సంవత్సరం 1971. జాతీయ కాంగ్రెస్కు హైదరాబాద్లో తొలి గొప్ప మద్దతుదారు ముల్లా అబ్దుల్ కయ్యూమ్. హైదరాబాద్ కాంగ్రెస్కు మద్దతిచ్చిన క్రైస్తవ మత బోధకుడు రెవరెండ్ గిల్డర్. దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించినది పైవారందరూ. ఆంధ్ర మహాసభ స్థాపించబడిన సంవత్సరం 1930. గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం 1938. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థ యొక్క సైనిక దళం రజాకార్లు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. బ్రిటిష్ ఆధీన రాజ్యాలు అనుసరిస్తున్న విధానాలపై నిఘా ఉంచుతూ పరిపాలనలో జోక్యం చేసుకునే బ్రిటిష్ అధికారి రెసిడెంట్. హైదరాబాద్ రాజ్యం గురించి సరికాని వాక్యంను గుర్తించుము. నిజాం రాజులకు పాలనలో పూర్తి స్వేచ్ఛ ఉండేది. హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఈ భాష మాట్లాడే ప్రజలు భూభాగాలు లేవు. తమిళం. ప్రారంభంలో కాంగ్రెస్కు మద్దతుదారుడుగా నిలిచిన హైదరాబాద్కి చెందిన ముస్లిం ముల్లా అబ్దుల్లా కయ్యూమ్. క్రింది వారిలో ముల్లా అబ్దుల్ కయ్యూమ్ స్థాపించిన పత్రిక అంజుమన్ ఏ మరేఫ్. క్రింది సంస్థలకు సంబంధించిన సంవత్సరాల జతలలో తప్పుగానున్నదాన్ని గుర్తించుము. హైదరాబాద్ ఆర్య సమాజ స్థాపన 1895. ఈ క్రింది ముల్లా అబ్దుల్లా కయ్యూమ్కి సంబంధించిన సరికాని వాక్యం. రాచరిక కుటుంబాలకు నిజాం కల్పించే సౌకర్యాలను ప్రోత్సహించేవాడు. సరికాని వాక్యం. హైదరాబాద్లో కాంగ్రెస్కు మద్దతుదారుగా నిలిచిన క్రైస్తవ మత బోధకుడు చాదర్ఘట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్డర్.
1941 నాటికి స్వదేశీ రాజ్యాలలో అక్షరాస్యత శాతంను సరిగ్గా జతపరచుము. హైదరాబాద్ 9.3%, బరోడా 23%, ట్రావెన్కోర్ 47.7%, మైసూర్ 12.2%. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. హైదరాబాద్ నిజాంలకు సంబంధించిన అసత్య ప్రకటనను గుర్తించుము. వీరు పర్షియన్ భాష మాట్లాడేవారు. హైదరాబాద్లో అధికారిక భాష ఉర్దూ. 1941 నాటికి నిజాం రాజ్యంలో మహిళలలో అక్షరాస్యత 4.3%. సంఘటనలను చారిత్రక కాలక్రమంలో అమర్చండి. ఫస్ట్ వన్ బి. ఆంధ్ర జన సంఘం ఏర్పాటు. సెకండ్ వన్ సి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. థర్డ్ వన్ డి. వివేకవర్ధిని కళాశాల సంఘటన. లాస్ట్ వన్ ఏ. ఆంధ్ర మహాసభ ఏర్పాటు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్. 1901లో హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించింది. ఏబిసి. నాయిని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు. హైదరాబాద్ వివేకవర్ధిని కళాశాల సంఘటన జరిగిన సంవత్సరం 1921. హైదరాబాద్ రాజ్యంలో తెలుగు భాషకు సరైన స్థానం, గౌరవం కొరకు ఈ సంఘటన తర్వాత పోరాటం ప్రారంభమైంది. వివేకవర్ధిని కళాశాల సంఘటన. ఆంధ్ర జనసంఘం స్థాపించబడిన సంవత్సరం 1924. ఈ క్రింది వానిలో ఆంధ్ర జనసంఘం లక్ష్యం కానిది. చేతి వృత్తులు ప్రోత్సహించటనేది వాటి లక్ష్యం కాదు. ఆంధ్ర మహాసభ స్థాపించబడిన సంవత్సరం 1930. ఆంధ్ర మహాసభ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించినది మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డి. క్రింది వానిని సరిగ్గా జతపరచుము. ఆంధ్ర జన సంఘం, మాడపాటి హనుమంతరావు. గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, స్వామి రామానంద తీర్థ. 1935లో జరిగిన ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశంలో ప్రభుత్వాలు కోరిన కోర్కెలు. ఏబిసి. నిర్బంధ ప్రాథమిక. బి. మాతృభాషలో బోధన. బాల్య వివాహాల నిషేధం. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సాహితీవేత్తలు పైవారందరూ: కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. చివరిగా ఆంధ్ర మహాసభపై ఆధిపత్యం సాధించిన వారు కమ్యూనిస్టులు. హైదరాబాద్ రాజ్యంలో వందేమాతర ఉద్యమం జరిగిన సంవత్సరం 1938. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం 1938. రాష్ట్రాలలో ఎగువ సభకు గల పేరు శాసనమండలి. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 119. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశమవుతుంది? 2 సార్లు. శాసనసభ కాలపరిమితికి సంబంధించిన సరైన వాక్యం. 1, 2, 3. రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. శాసనసభ కాలపరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాలపరిమితి 1 సంవత్సరం, పార్లమెంటు పెంచవచ్చు. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. శాసనమండలి సభ్యుడును ఈ విధంగా వ్యవహరిస్తారు: ఎమ్మెల్సీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సగటున గల ఓటర్ల సంఖ్య 1.7 లక్షలు. శాసనసభ సభ్యుడు పోటీ చేయుటకు కావలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. సంకీర్ణ ప్రభుత్వం అనగా 2-3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం. శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు స్పీకర్. తెలంగాణ శాసనసభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన సభ్యుల సంఖ్య 12.
తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే వీరు ఆమోదించాలి. శాసనసభ, శాసన మండలి, గవర్నర్. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లను కలిగిన వర్గాలు: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు. రాష్ట్ర గవర్నర్ను నియమించునది రాష్ట్రపతి. శాసన మండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా 5/6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాలంలో శాసన మండలి లేదు. 1985, 2007. ఈ క్రింది పదవికి పోటీ చేయుటకు 30 సంవత్సరాలు కనీస వయస్సు ఉండాలి. ఎమ్మెల్సీ. తెలంగాణ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 40. శాసన మండలికి సంబంధించిన క్రింది వాక్యాలలో సరి అయిన వాక్యాలు. 3వది రైట్ ఆన్సర్. 1, 3, 4. శాసనసభ సభ్యులు 1/3 మందిని ఎన్నుకుంటారు. పట్టభద్రులు 1/12 మందిని ఎన్నుకుంటారు. 4. గవర్నర్ 1/6 మందిని ఎన్నుకుంటారు. ఈ తెలంగాణ శాసన మండలికి సంబంధించిన ఈ క్రింది వాటిని జతపరచుము. 3rd one రైట్ ఆన్సరు. 1C. శాసన సభ్యుల ద్వారా ఎంపికయ్యేవారు 3. ఉపాధ్యాయుల ద్వారా ఎంపికయ్యేవారు 14 మంది. గవర్నర్చే నామినేట్ చేయబడేవారు B. 6.